మీ పేరు? మౌనిక అండి. మౌనిక. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? మీ స్టూడెంట్స్‌కి మేజర్‌గా ఎటువంటి సపోర్ట్ ఉంది? బాగుందా? బాలేదా? స్టూడెంట్స్ పరంగా కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి రూలింగ్. స్టూడెంట్స్ కంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన ప్రతి స్కీమ్ చాలా అంటే చాలా బెనిఫిషియరీగా ఉన్నాయండి ప్రెజెంట్. ఎందుకంటే అమ్మఒడి అనేది స్కూల్ పిల్లలకి అండ్ వసతి దీవెన అండ్ విద్యా దీవెన అనేది కాలేజ్ పిల్లలకి. సో ఐఎమ్ ద బెనిఫిటెడ్ పర్సన్ ఇన్ దట్. అంటే చాలామంది ఇప్పటివరకు చాలామంది రాజకీయ నాయకులు చూస్తుంటారు. అంటే ఇప్పటివరకు కూడా ఓట్స్ ఉన్న వాళ్ళకే అంటే ఓట్ లేదు కదా స్కూల్ పిల్లలకి ఎందుకు చేయడం, విద్యార్థులకు ఎందుకు చేయడం అని చాలా విధంగా ఆలోచించుంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేవలం విద్యార్థులపైన, స్కూల్స్ పైన, ఎడ్యుకేషన్ సెక్టార్ పైన పెట్టడం పట్ల ఏమనుకుంటున్నారు మీరు? దెర్ ఈజ్ ఏ స్లోగన్ కదా, టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అనేది. బికాస్ పిల్లల దగ్గర నుంచే కదండి ఏదన్నా. ఇప్పుడు మేము ఉన్నామంటే మేము యూత్, ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా మాదే కదా. మేము ఎలక్ట్ చేసుకునే పర్సన్, పొలిటీషియన్ బట్టే కదా మా ఫ్యూచర్ కూడా ఉండేది. సో ప్రెజెంట్ ఏదైనా సరే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో అతను కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ అండ్ మొత్తం స్కీమ్స్ అన్ని పెట్టి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే ఏదైతే ఈ సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ పెట్టి ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, 30-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది స్టేట్ అని చెప్తున్నారు కదా మరి. అలా వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది వెంటనే అవ్వదు, ఏదైనా సరే టేక్ సమ్ టైం. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు చేశారు. ఇప్పుడు మేము యూత్, సో ఇప్పుడు మేము అతను పెట్టే మా బెనిఫిషియర్స్ అని మేము బాగా చదువుకొని జాబ్ చేస్తే ట్యాక్సెస్తో పాటు వాళ్ళకి వెళ్తాయి కదండి, మాకు జాబ్ వస్తాయి. సో అప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వెంటనే డెవలప్మెంట్ అంటే రావడం కష్టం కదా. మరి ఎవరు గెలుస్తారంటారు 2024 ఎలక్షన్స్లో? మ్యాక్స్ జగనే వస్తారు అనుకుంటున్నామండి. అంటే అటువైపు చంద్రబాబు సీనియర్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అండ్ ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కలిసారు ఎలియన్స్లో. అంటే పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్, చాలామంది మంచి క్రేజ్ ఉంది పబ్లిక్లో. మరి వాళ్ళిద్దరూ కలవడం వల్ల జగన్ ఓడిపోతాడు అంటున్నారు చాలామంది. అది అలా వాళ్ళు అనుకుంటున్నారండి. బట్ జరిగేది ఏదో ఉన్నది మనకి తెలియదు కదా, మనం చూడాలంతే ఏదన్నది. బట్ జగన్ వస్తే ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుందండి.